కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు మేడం. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరు ఏ విధంగా సహాయపడగలరా? మీకు ఏ విధంగా సహాయపడగలను మేడం? పొద్దున బట్టలు ఆరేసినాను, పొద్దునంతా ఎండ కాసింది, ఇప్పుడేమో వర్షం పడేలా ఉంది. ఇంతకీ ఎండ కాస్తుందా వర్షం పడుతుందా? మేడం మేము వాతావరణ శాఖ కాదు మేడం, కస్టమర్ కేర్ మేడం. కస్టమర్ కేర్ అంటే చిన్నపిల్లలు సబ్బులు అమ్ముకుంటారు వాళ్ళేనా? ఓ వాళ్ళు బేబీ కేర్ మేడం, మేము కస్టమర్ కేర్ మేడం. ఇంతకీ మీరేం చేస్తారయ్యా? మీ మొబైల్లో సిమ్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము హెల్ప్ చేస్తాం మేడం. ఏంటి సిమ్మా? ఎంత ఉంటుంది? దాన్ని కూడా రిపేర్ చేస్తారా? మీతో మాట్లాడి స్టవ్ మీద పప్పు మాడిపోయింది. పెడే పప్పు మాడిపోయిందా? ఇంకా నయం, నేను మాడిపోయాను కాదు. హలో, కస్టమర్ కేర్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నేను నోకాయని మాట్లాడుతున్నాగానే నిన్న 110 రూపాయలు రీఛార్జ్ చేసినావే, ఇప్పుడు మెయిన్ బ్యాలెన్స్ 0 చూపిస్తుంది ఏంటే? సార్ అది ప్రోమో బ్యాలెన్స్ సార్. ప్రోమో బ్యాలెన్సా అంటే? అది స్పెషల్ ప్యాక్ సార్. ఇందులో స్పెషల్ జనరల్ ఉంటుంది ఏంటి? ఉంటాయి సార్. ఇప్పుడు నేను చూడండి ఏ నొక్కాలే? *123*1#. ఇంగ్లీష్ పీసా? అవును సార్. నాకు అర్థమైందిలే కానీ నువ్వు తెలుగులోనే చెప్పు. చుక్కా 1 2 3 చుక్కా 1 యాష్. యాష్ అంటే? అదే సార్, 2 డబ్బాలు ఉంటాయిగా అదే. నువ్వు పెట్టి చాలు కానీ. హలో, కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలం? మేడము నేను 50 రూపాయలు రీఛార్జ్ చేసినాను, అది నాకు కనబడలే. నా పిపిడి యాడికి పోయినది, కొంచెం చూసి చెప్తారా? లైన్లో ఉంటే మేము చూసి చెప్తాం. నేను రోడ్డు పైన ఉన్నానే, ఏ లైన్లో నిలబడాలా? ఒకసారి లైన్లో వేచి ఉంటే చూసి చెప్తాను సార్. ఓహో, బిరిగ్గా చూసి చెప్పండి. లైన్లో వేచి ఉన్నందుకు ధన్యవాదములండి. మీరు కాలర్ ట్యూన్ యాక్టివేట్ చేసుకున్నందువల్ల అమౌంట్ కట్ అవుతుంది. అంటే ఆ పాట నాకు వినపడుతుందా? మీకు వినపడదండి, ఫోన్ చేసిన వాళ్ళకి వినపడుతుంది, అందుకే మీకు అమౌంట్ కట్ అవుతుంది. ఎవడో ఇన్నట్టు దానికి నాకు ఎందుకు ఒక్క పెట్టే ఫోను. దేవుడా, కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? హలో. హలో చెప్పండి సార్. హలో. హలో చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? నా మొబైల్లో డబ్బులు ఎగిరిపోతుందమ్మా. ఒక్క నిమిషం సార్, చూసి చెప్తాను. సరే. సార్ మీరు అలర్ట్ ప్యాక్ యాక్టివేట్ చేసుకున్నారు, అందుకే మీకు మనీ కట్ అవుతుంది. ప్యాకెట్టా? ఏం ప్యాకెట్టు? కుర్కురే ప్యాకెటా, లేస్ ప్యాకెటా? ఆ ప్యాకెట్లు కాదు సార్, ప్యాక్ యాక్టివేట్ చేసుకున్నందువల్ల కట్ అవుతుంది. నేనే ప్యాక్ యాక్టివేట్ చేయలేదమ్మా. సార్ మీరు యాక్టివేట్ చేసుకున్నారు కాబట్టే మీకు మనీ కట్ అవుతుంది సార్. ఇప్పుడు దాన్ని ఎలా డీయాక్టివేట్ చేయాలి? 121కి కాల్ చేసి డీయాక్టివేట్ చేస్తే డీయాక్టివేట్ అవుతుంది సార్. సర్లే, పెట్టండి. కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? హలో, నా పేరు పువ్వా? పురుషోత్తం అండి. ఓ పురుషోత్తమా, చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? మొబైల్లో సిగ్నల్ సరిగ్గా రావటం లేదండి. ఓ మొబైల్ సిగ్నల్ రావట్లేదా? ఓకే, క్షమించండి సార్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. ఏమి ఇప్పాలి సార్? ఏమి ఇప్పుతామ్మా? మీరే కదా సార్ ఇప్పమన్నారు. ఇప్పు కాదమ్మా, ఇప్పటి నుంచైనా సిగ్నల్ సరిగ్గా వస్తుందా? వస్తుంది సార్. ఓకే. వీడెవడ్రా బాబు, మెడిటేషన్ చేసేవాడికి కూడా ఇరిటేషన్ తెప్పించేలా ఉన్నాడు. అర్రే మంది అంటే థామస్ మందురో. అర్రే స్టాప్, ఫోన్ వస్తుంది. అబ్బా. గుడ్ ఈవినింగ్ సార్, కస్టమర్ కేర్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వాసు నీకు ఏం వాసన సార్? మందు తాగి ఇంటికి వెళ్తే మా ఆవిడ వాసు చూసి నన్ను మగ్గ కొడుతుంది సార్. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? సార్ నా ఫోన్లో 10 రూపాయలు బ్యాలెన్స్ వేసా, 7 రూపాయలు వచ్చింది. నా 3 రూపాయలు ఎక్కడ సార్? ఎక్కడ సార్ నా 3 రూపాయలు? సార్ అది సర్వీస్ ఛార్జ్కి కట్ అవుతుంది సార్, దానికి మేమేమీ చేయలేము. అవునా? అయితే
నాకు మంచి పాట కావాలి సార్. ఏ పాట కావాలి సార్? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. సార్ మీరు 119కి కాల్ చేసి కాలర్ ట్యూన్ యాక్టివేట్ చేసుకోండి సార్. అర్రే నువ్వు ఇది కూడా చేయలేవారా? నీ అంటే తాగుపోతే నీకు తక్కువైపోయారా? దేవుడా. హలో, గుడ్ ఈవినింగ్ సార్, కస్టమర్ కేర్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కస్టమర్ కేర్లో అమ్మాయిలు ఉండరా? అంటారు సార్. మరి వాళ్ళకి కనెక్ట్ చేయకుండా నువ్వు ఎందుకు ఎత్తావరా? చెప్పండి సార్, ఇంతకు మీ సమస్య ఏంటి? నువ్వేరా కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అందమైన అమ్మాయి మాట్లాడుందా అనుకున్నా. నా కర్మ కొద్దీ నువ్వు దొరికావరా. అతి కష్టం మీద నీ వాయిస్ వినాల్సి వస్తుంది. జస్ట్ కిడ్డింగ్ మ్యాన్. ఊరికే జస్ట్ అమ్మాయిల కోసం కాల్ చేశా. ఫోన్ పెట్టే. వీడబ్బా అమ్మాయిలు ఫోన్లు ఎత్తితే చాలు ఎదవ సొల్లు కారుస్తుంటారు. ఎదవన్నారు ఎదవలు. హలో, కస్టమర్ కేర్ అయినా మాట్లాడేదే? హలో, కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నా పేరు గౌతమ్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నా పెండ్లం ఊరికి పోయింది కానీ ఇంటికి వచ్చి వంట చేస్తావా? సార్ మేము అవేమీ చెయ్యం సార్. మీ మొబైల్ సిమ్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి చెప్పండి సార్. నేను ఫోన్ ఎత్తకపోతే ఎవరు ఆడపిల్లకాయి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నదంట. అది నేసి నా పెండ్లాము నీకు ఆ బాబుకి అక్రమ సంబంధం ఉండదు అంటుంది. ఆ బిడ్డకు ఒకసారి ఫోన్ మాట్లాడాలా? సార్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు బిజీగా ఉన్నారని మేమే చెప్తాం సార్. సరే కానీ నేను ఫోన్ ఎత్తకపోతే మీరు బిజీగా ఉండరని మీరు చెప్తారు, బాగానే ఉండదు. అది నేసి నా పెండ్లాము నువ్వు ఎవరితో బిజీగా ఉండవు అని అడుగుతా ఉన్నది. నన్ను ఏం చెప్పమంటా? క్షమించండి సార్, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. ధన్యవాదాలు సార్. సరే బెట్టి.